ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. 2026వ సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. పిల్లరా, నిన్నటి దినమంతా అలాగే వాచ్ నైట్ సర్వీస్ 31వ తేదీ రాత్రి ప్రభు సన్నిధిలో సంతోషంగా గడిపారు అనుకుంటాను. నేనైతే చాలా సంతోషంగా గడిపాను. వాచ్ నైట్ సర్వీస్ 31వ తేదీ రాత్రి 3 గంటల వరకు, అలాగే నూతన సంవత్సర 2వ ఆరాధన ఉదయం, అలాగే నిన్న సాయంకాలం 4 గంటలకు క్విజ్ పోటీలు యెషయా గ్రంథం మీద, అలాగే పాటల పోటీలు చర్చిలో సాయంకాలం 6:30, 7 గంటల వరకు జరిగినాయి. కాబట్టి నిన్నంతా కూడా చాలా ఆహ్లాదకరంగా, ఉత్సాహకరంగా, సంతోషకరంగా, మరి ముఖ్యంగా ఆశీర్వాదకరంగా కూడా అన్ని కార్యక్రమాలు అందరికీ జరిగి ఉంటాయని నేను తలస్తూ ఉన్నాను. ప్రియులారా, నిన్న మనం వాగ్దానాలు తీసుకున్నాం. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వాగ్దానం ఇచ్చాడు. మీరు చూసినట్లయితే నిన్నటి దినము ఒక వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు అనుకున్నాం. ఉదాహరణకు కీర్తన 37:5లో నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును అనే వాగ్దానము ఒక తల్లికి వచ్చింది. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. సరే, ఆ వాగ్దానాన్ని మనము సొంతం చేసుకోవటం ఎట్లా? ఆ వాగ్దానము మన పట్ల జరుగునట్లుగా దేవుడు వాగ్దానం ఇచ్చాడులే, చేస్తాడులే, అంతటితో అయిపోయిందిలే, వాచ్ నైట్ సర్వీస్కి వెళ్ళానులే, 1వ తేదీ ఆరాధన 2వ ఆరాధన కూడా వెళ్ళానులే, ప్రభు బల్ల కూడా తీసుకున్నానులే, మళ్ళా రేపు ఆదివారం 4వ తేదీ వెళ్తానులే, వారం వారం దేవుని గుడికి పోయేస్తాను, ఆయన ఎట్టా కార్యం చేస్తాన్నాడు కదా, నేను ఆయనే నమ్ముకొని ఉన్నాడులే, నా కార్యం చేస్తాడులే అనుకుంటే కుదరదు. ఆయన ఈ వాగ్దానము నీ పట్ల నెరవేర్చాలి అంటే నువ్వేం చేయాలి? వాట్ టు డూ, వాట్ యూ డూ, పొందుకోవాలి కదా. వాగ్దానాలు దేవుడు అనేక ఆశీర్వాదాలు, అనేక దీవెనలు మన కోసం దాచిపెట్టున్నాడు. వాటిని మనం తీసుకోవాలి, పొందుకోవాలి, అనుభవించాలి. అందరి ద్రాక్ష పండ్లలాగా వాగ్దానాలు ఉంటే లాభం లేదు. అనుభవించాలి అన్నప్పుడు నీ మార్గములను యెహోవాకు అప్పగించు. ఈ 2026 సంవత్సరములో, ఈ నూతన సంవత్సరములో నీ మార్గము, నీ మనస్సు, నీ హృదయము, నీ నడక, నువ్వు లేవడం, నిలబడ్డం, కూర్చోవడం, ఇలా అంటే నీ ప్రవర్తన యావత్తు మీద దేవునికి అధికారమే. దేవుని చిత్తానుకూలంగా నడువు, దేవుని చిత్తమెరిగి జీవించు. నువ్వేమి నీకున్న ధనధాన్యాలు, బంగారు ఆభరణాలు, లేదా నీ సమయం మొత్తము లేదు, సంపూర్ణంగా నీవు ప్రభుకు సమర్పించుకోవా, ఏ పని చేయకుండా ఎప్పుడు దేవుని ఆలయంలోనే అలా ఉండేవారు. దేవునికి స్తోత్రం, ఇంకా అంతకంటే గొప్ప కార్యం ఏముంది? కానీ నీకు ఫ్యామిలీ ఉంది, నువ్వు లోకంలో జీవిస్తూ ఉన్నావు, నువ్వు ఒక ఉద్యోగస్తుడివి, ఉద్యోగస్తురాలివి, నువ్వు ఫ్యామిలీ నడిపించాలా. బ్రదర్, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను ఎలాగా నా ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఎట్లా ఒప్పుకోవాలి?
నీ ఫ్యామిలీని చూసుకుంటూనే, నీ డ్యూటీస్ చేసుకుంటూనే ప్రార్థన చేయండమ్మా చాలు. విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. బైబిల్ చదవండి. నేను బైబిల్ టైం టేబుల్ ఇచ్చాను మా సంఘంలో. బైబిల్ రీడింగ్ టైం టేబుల్ ప్రింట్ చేసి 6 పేజీలు ఇచ్చాను ప్రతి ఒక్కరికి. చదవండి. సమ నీ 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 ఆలోచనలో ఎక్కువ భాగం ప్రభువుకి ఇవ్వండి. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? లోక సంబంధమైనవి ఏం ఆలోచించొద్దు. అయ్యా ఏముందయ్యా, కుటుంబం గురించే కదా, బిడ్డల గురించే కదా, వద్దు. నువ్వు ఆలోచించి ఏమైనా చేయగలవా? ఒక మూరెడెత్తి ఏమన్నా పెరగగలవా? ఏం చేయలేవు కదా. మరి ఎలాగయ్యా? దేవునికి, ప్రభువుకి చేయి. ప్రభు మీద నీ భారం మోపు. ప్రభు మీద నీ భారం మోపు. దేవుడు నీకు సమస్తమును జరిగించును గాక. హల్లెలూయా. కావున ప్రియులారా, వాగ్దానాన్ని సొంతం చేసుకోవటం ఎట్లా? వాగ్దానం పొందుకోవటం ఎట్లా? అదేం కష్టమైన పనేం కాదు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, తప్పక నెరవేరుస్తాడు. అయితే మన మార్గములను ప్రభువుకు అప్పగించుకుందాం. ఈ 2026 సంవత్సరంలో ఎక్కువ సమయం ప్రభు సన్నిధిలో గడపడానికి ఇష్టపడదాం. ప్రార్థన చేద్దాం. బైబిల్ రీడింగ్, ఆరాధనలు ఏదేని ఉన్నా కూడా దేనికి ఆబ్సెంట్ కావద్దు. వీలైనంత మటుకు ప్రతి ఆరాధనకు హాజరవ్వండి. దేవుని ఆశీర్వాదాలు పొందమని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభువా, మీ నామానికి స్తోత్రాలు. ఈ 2026 సంవత్సరం 2వ దినం బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, వారికి ఇచ్చిన వాగ్దానాలు వారి పట్ల నెరవేర్చమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా.